కాదే, నీ తమ్ముడు విజయ్ చేసిన తప్పుకు నిన్ను కొట్టాను. నా తమ్ముడు తప్పు చేశాడా? ఇంతకీ ఏం చేశాడు? నా కూతురు రోజీని కిడ్నాప్ చేశాడు. నిజం చెప్పు, నా రోజుని ఎక్కడ దాచారో చెప్పు, లేదంటే ఈ హంటర్తో నిన్ను కొట్టి నిజం చెప్పించాల్సి వస్తుంది. ఏంటండి, నేను నిజం చెప్తుంటే వినిపించుకోరేంటి? ఆ కిడ్నాప్ కి నాకు ఏ సంబంధం లేదు. ఇక నీకు దెబ్బలు తప్పవు. చెప్పు, నిజం చెప్పు, ఎక్కడ దాచావో చెప్పు, చెప్పు, ఇప్పటికైనా నిజం చెప్పు, చెప్పవే, నిజం చెప్పు, రోజుని ఎక్కడ దాచారో చెప్పు, చెప్పవే, నిజం చెప్పవే. అమ్మగారు అమ్మగారు చెప్పు. ఏదైనా తప్పు చేస్తే ఇంకోలా చెప్పాలి గాని ఇలా కొట్టడం ఏంటి అమ్మగారు? పాపం వదిలేండి అమ్మగారు. దీన్ని కొట్టడం ఏం పాపం కాదు. నువ్వు సైలెంట్ గా ఉండు. చెప్పవే, చెప్పు, ఇప్పటికైనా నిజం చెప్పు. ఆల్రెడీ విజయ్ కోసం లోకి వెళ్ళాడు. అక్కడ విజయ్ దొరికాడంటే ఖచ్చితంగా విజయ్ని లోకి చంపేస్తాడు. ఈలోగా నా చేతిలో నువ్వు చావకూడదంటే రోజుని ఎక్కడ దాచావో నిజం చెప్పు. చెప్పు, చెప్తావా లేదా? నేను చెప్పేది నువ్వు చెప్పు. నన్ను చెప్పవే. రోజు కిడ్నాప్ విషయంలో నాకే సంబంధం లేదు. ఇంత కొడుతున్నా నిజం చెప్పవు కదా? చెప్పు. ఇప్పుడు చెప్తావు, నీకు చెప్పేస్తాను. ఎక్కడ దాచా, ఎక్కడ దాచా చెప్పు. అమ్మగారు అమ్మగారు కొట్టింది చాలా అమ్మగారు, ఇక ఆపండి అమ్మగారు. చెప్పు, చెప్పు, చెప్పవే, చెప్పు, చెప్పు, చెప్పవే, చెప్పు. ఆగవే. రూమ్ లాక్ చేసుకుంటే నిన్ను వదిలేస్తాననుకుంటున్నావా? నిన్ను ఎలా బయటికి రప్పించాలో, నీ చేత ఎలా నిజం చెప్పించాలో నాకు బాగా తెలుసు. రే, వెళ్ళి ఎండు మిరపకాయలు నిప్పులు తీసుకురా. అమ్మగారు చెప్పింది నీకే, వెళ్ళి తీసుకురా. అలాగే అమ్మగారు. అమ్మా, అమ్మగారు తెచ్చాను. రే, ఇప్పుడు ఆ నిప్పుల మీద ఎండు మిరపకాయలు వేసి డోర్ దగ్గర పెట్టరా.
అయింది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట మరి బోల్తా కొట్టిందిలే సంధ్య పిట్ట ఆ పొగని పీల్చి చావడం కన్నా బయటికి వచ్చి నిజం చెప్తే మంచిది తర్వాత నీ ఇష్టం అయ్యో అత్తయ్య ఆగవే ఇప్పుడైనా నిజం చెప్పు అత్తయ్య నేను నిజం చెప్తున్నా మీరు వినిపించుకోవడం లేదు నాకు ఆ కిడ్నాప్ కి ఏ సంబంధం లేదు ఏ సంబంధం లేదా అయ్యో తల్లు నీకు నీ కొరడాకి నమస్కారం ఎక్కడికి వెళ్తావే మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే కదా తర్వాత నీ పని చెప్తాను ఇప్పుడు రిపోర్ట్స్ తో డాక్టర్ బయటకు వచ్చి రోజుకి ఏ ప్రాబ్లం లేదని చెప్తాడు అప్పుడు నా పని అవుట్ ఒక్కసారి రోజీ బ్రతుకుతుందని నిజం తనకి తెలిస్తే అంతే టోటల్ స్టోరీ మొత్తం రివర్స్ అవుతుంది తనకి నాకు పెళ్లి జరగదు ఇక తనకి ఇలాంటి బాధ ఉండదు తన ఆరోగ్యం కుదుట పడుతుందని తనే రోజీ అన్న నిజం అందరి ముందు చెప్పేస్తే నో అది గనక జరిగితే రోజుకి ఆ లోకిగాడితో పెళ్లి చేస్తారు నందినిని సిద్ధుకిచ్చి పెళ్లి చేస్తారు అప్పుడు కూడా నేను వాళ్ళకి ఊడిగం చేయాలి ఇన్ని రోజులు నేను కష్టపడింది దీనికోసమేనా ఈ బానిస బ్రతుకు బతకడానికేనా నేను ఇన్ని డ్రామాలాడి అందరినీ నమ్మించింది కమాన్ విజయ్ కమాన్ కమాన్ థింక్ 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 సంథింగ్ ఈ ప్రాబ్లంకి ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించు థింక్ 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 డాక్టర్ గారు ఇంకొక అరగంటలో మీ అమ్మాయి రిపోర్ట్స్ అన్నీ వచ్చేస్తాయి అయ్యో రోజుకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేదని చెప్పేశాడేమో ఇక నా కథ క్లైమాక్స్కి వచ్చేసింది మామయ్య గారు బాబు ఇంకో అరగంటలో అన్ని రిపోర్ట్స్ వచ్చేస్తాయంట దేవుడా ఇక నా కథ క్లైమాక్స్కి వచ్చేసింది ఓకే యా సార్ రిపోర్ట్స్ వచ్చాయి ఓకే ఓకే
నర్స్ వాళ్ళని లోపలికి పిలవండి. అలాగే సార్. సార్ మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. పద పదమ్మా. ఆగండి మావయ్య. ఏంటి బాబు? మావయ్య గారు, మీరు లోపలికి వెళ్ళి ఆ వార్త వినలేరు. విన్నా మీరందరూ బాధపడుతుంటే అది నేను చూడలేను. అందుకే మీరిక్కడే ఉండండి, నేను వెళ్తాను. అలాగే బాబు. సార్. కమ్ ఆన్ మై డియర్ బాయ్, కూర్చో. థ్యాంక్ యూ. ముందు నీకు కంగ్రాట్స్, ఏ గుడ్ న్యూస్ ఫర్ యూ. ఏంటి డాక్టర్ అది? నీ కాబోయే భార్యకి ఆరోగ్యం సెట్ అయిపోయింది. తను హ్యాపీగా 100 years వరకు లైఫ్ లీడ్ చేస్తుంది. చెత్త డాక్టర్, ఆ విషయం నాకు ముందే తెలుసు డాక్టర్. సార్, మీరు చెప్పింది నిజమేనా? నా కాబోయే భార్య తొందరలో చనిపోదా, బ్రతుకుతుందా? ఇక మీరందరూ హ్యాపీగా ఉండండి, తనకి ఏమీ కాదు. ఈ విషయం తన పేరెంట్స్ కూడా చెప్దాం, పదండి. వద్దు డాక్టర్, వాళ్ళకి ఈ విషయం నేను చెప్తాను. ఇంత మంచి వార్త నా నోటితో వాళ్ళకి చెప్పాలి. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. ఓకే, క్యారీ ఆన్, నో ప్రాబ్లం. టేక్ ఆల్ దీస్ ఫైల్స్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. బాయ్. బాబు విజయ్, డాక్టర్ గారు ఏమన్నారు? అయ్యో మర్చిపోయానే. చెప్పడానికి ఏముంది మావయ్య, మన నందిని ప్రపంచంలో ఉన్న ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా వాళ్ళు చెప్పేది ఒకటే, తను ఎక్కువ రోజులు బ్రతకదని. ఈ డాక్టర్ కూడా అదే చెప్పాడు మావయ్య. నేను మీకు ముందే చెప్పాను కదా నాన్న, మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళినా నా ఆయుష్ మాత్రం పెంచలేరని. ఇదేంటి, లోపల డాక్టర్ ఏమో ఆ అమ్మాయి బ్రతుకుతుందని చెప్పాడు, కానీ ఇతనేంటి ఇలా అబద్ధం చెప్తున్నాడు? ఏంటండి ఏదో అంటున్నాడు, నాకేం అర్థం కావట్లేదు. అదే సుధా, నాకు అర్థం కావట్లేదు. బాబు విజయ్. మావయ్య, మీరు అతన్ని పట్టించుకోకండి, అతను పిచ్చివాడు. ఇంతకుముందు డాక్టర్ రూమ్ లో చూసా. మావయ్య, ఇతనితో మనకేంటి?
వెళ్దాం పదండి. అలాగే బాబు, పదండి. మామయ్య గారు, మీరు వెళ్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే బాబు, పదండి. ఏంట్రా తెగ సైకిల్ చేసేస్తున్నావు? నిజం చెప్పేద్దామని. అయినా మా ఫ్యామిలీ విషయాలు నీకెందుకు? నువ్వు కూడా ఏంట్రా సైకిల్ చేస్తున్నావు? నీ వీల్ చైర్ని తోసేస్తా, అప్పుడు అరువు చూస్తా. అయినా నీ పని ఇలా కాదురా, చెప్తా నిన్ను. చావురా. ఓం నమః శివాయ. 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 పిన్ని, ఈ వేషం ఏంటి? చేతిలో ఆ రుద్రాక్షమాల తిప్పడం ఏంటి? అసలేమైంది పిన్ని నీకు? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఏంటి పిన్ని మాట్లాడువు? పిన్ని, పిన్ని! ఓం నమః శివాయ. పిన్ని! ఏమిటి సంధ్య, నేను సచ్చిదానందంలో లీనమైపోయి ఉంటే నా ధ్యానాన్ని ఎందుకు పాడు చేశావు? నువ్వే ఇలా మారిపోతే నేనేమైపోవాలి పిన్ని? అంతా మాయ. నువ్వెవరివో నేనెవరినో. ఐహిక బంధాల వల్ల, సంసార దుఃఖాల వల్ల జీవితంలో పరమానందాన్ని మర్చిపోతున్నావు సంధ్య. ఏంటి పిన్ని ఇది? నీ నోటి వెంట రావలసిన మాటలేనా ఇవి? ముందు నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకో. లేదు, నేను ఇలాగే జపం చేసుకుంటూ హిమాలయాలకు పోయి యోగులు స్వామీజీలతో కలిసి తపస్సు చేసుకుంటూ మోక్ష జ్ఞానాన్ని పొందుతాను. అయ్యో అయ్యో, నువ్వెందుకు ఇలా తయారయ్యావు పిన్ని? నా కొడుకు నాకు అర్థం కాకపోయేసరికి నాకు జీవితం మీద విరక్తి కలిగింది సంధ్య. అయ్యో పిన్ని, ఇప్పుడు నీ కొడుకు చేసిన నిర్వాకం వింటే నీకు వెంటనే ముక్తి కలుగుతుంది. ఏం చేశాడు సంధ్య? రోజీని కిడ్నాప్ చేశాడు. ఏమన్నావు సంధ్య? రోజీని కిడ్నాప్ చేశాడు. మళ్ళీ చెప్పు. రోజీని మన విజయ్ కిడ్నాప్ చేశాడు. ఇంకోసారి చెప్పు. ఇంకెన్నిసార్లు చెప్పాలి పిన్ని? మన విజయ్ రోజీని కిడ్నాప్ చేశాడు, రోజీని కిడ్నాప్ చేశాడు, కిడ్నాప్ చేశాడు, కిడ్నాప్ చేశాడు. నీ కొడుకు కిడ్నాప్లు చేయడం స్టార్ట్ చేశాడని నీకు చాలా బాధగా ఉంది కదా పిన్ని? ఇంత మంచి వార్త అంత చండాలంగా చెప్తావేంటి? ఇప్పుడే వస్తానుండు.